హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోస్టల్ శాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకి అన్ని ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ మనకి 30,000 వరకు అయితే సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి సర్టిఫికేట్స్ ఉంటే చాలు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ పోస్ట్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ సిటిజన్స్ అంటే ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఎప్పటి నుంచి అంటే మార్చి 1 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 21 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 51 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్ 2025 నాటికి మనకి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకి 35 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓసీ వాళ్ళకైతే 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. మనకి ఒక పోస్టులకు సంబంధించి ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా డీటెయిల్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అని, అంటే ఏ డిసిప్లైన్లలో అయినా మీరు గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ డిసిప్లైన్ అయినా పర్లేదు అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసేసుకొని మనకి షార్ట్ లిస్ట్ చేసేసి షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకేనా. మనకి ఒక పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజ్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 150 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అదర్ క్యాండిడేట్స్ వాళ్ళైతే 750 రూపీస్ పే చేసి ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీ మన తెలంగాణ స్టేట్కి మన ఏపీ స్టేట్కి మనకి వేకెన్సీస్ లేవు కదా అని మీరు అనుకోకండి. ఏ స్టేట్కి అయినా సంబంధం లేదండి. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మన స్టేట్లో రావాలి అని అనేం లేదు. మనకి ఆల్ ఓవర్ ఇండియా మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. కాబట్టి ఎవరే కానీ ఫస్ట్ మనకి జాబ్ వస్తుందా లేదా, వచ్చిందా లేదా అని చూసుకోండి. జాబ్ అయితే కొట్టండి, తర్వాత మనకి ట్రాన్స్ఫర్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనకి ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.